నమస్తే అండి. నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా రెడ్ చిల్లీ చట్నీ ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని ఈ చట్నీ వేసుకొని చక్కగా ఒక పూట తినేయొచ్చు. స్టార్ట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ పల్లీలు వేయించుకున్న తర్వాత 1 కప్ రెడ్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 4 టమాటోస్ కట్ చేసి అవి కూడా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈ చట్నీ 3 days 4 days నిల్వ ఉంటుంది. ఏమి వేయకుండా ఇలా అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 4 days వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఈ చట్నీ. అన్నీ వేయించుకున్న తర్వాత ఫైనల్గా కర్రీ లీవ్స్ వేసి స్టవ్ ఆపేసేయండి. ఈ చట్నీ మిక్సీలో కాకుండా నేను రోట్లోనే చేస్తున్నాను ఈ చట్నీని. ముందుగా పల్లీలు రాక్ సాల్ట్ వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పల్లీలని. రోట్లో చేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతవరకు మీ దగ్గర రోలు ఉంటే రోట్లోనే ట్రై చేయండి. లేని పక్షంలో మిక్సీ వేసుకోండి. పల్లీ పౌడర్ రెడీ అయిన తర్వాత రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని రెడ్ చిల్లీస్ని కూడా పౌడర్ లాగా తయారు చేసుకుందాం. రోట్లో దంచడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి దంచడానికి కూడా సింపుల్గా ఉంటుంది. చింతపండు వెల్లుల్లి వేసి ఒకసారి దంచేసుకున్న తర్వాత టమాటోస్ అన్ని వేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ మనకి మెత్తగా చట్నీ లాగా రెడీ అయిన తర్వాతనే పల్లీల పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చట్నీ అంతా రెడీ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పౌడర్ని వేసుకుందాం. పల్లీల పౌడరు కేవలం ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ పల్లీల పౌడర్ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా తినవచ్చు ఈ చట్నీని. మన రెడ్ చిల్లీ చట్నీ రెడీ అయిందండి. చక్కగా ప్లాస్టిక్ బౌల్లో కానీ స్టీల్ బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకుంటే 4 days వరకు ఫ్రెష్గా ఉంటుందండి. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట ఉంచేసినా కానీ చట్నీ కలరు స్మెల్ మారదు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి అది కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. అదే రోట్లో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తింటే అదొక టేస్ట్ అన్న రీతిగా ట్రై చేశాను. చట్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.